ఆధునిక వైద్య రంగంలో అభివృద్ధితో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బాధ్యతారహితంగా వ్యవహరించడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైద్య సేవలు నమ్మకంతో ముడిపడి ఉండే అంశమైన కొన్ని ఆసుపత్రుల్లో జరిగే నిర్లక్ష్య చర్యలు రోగుల అనారోగ్యం మీద కాకుండా ప్రాణాలపైన ప్రభావం చూపుతున్నాయి. ఇటువంటి ఘటనే హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం డివిజన్లో శ్రీ నిత్య హాస్పిటల్లో వెలుగు చూసింది. మనము విజయాల చేపిస్తే యాక్చువల్గా ఇది బి పాజిటివ్. ఇప్పుడు మేమందరం మేడంకి నాకు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంత లెక్కలు ఎంతారో నాకు అర్థం కాదు. నేను కొట్టకుండా ఆపిందంటే సార్ వాళ్ళు వచ్చి విషయాలు ఒరిజినల్ అయితే బి పాజిటివ్. మీర్పేట నంది హిల్స్ కు చెందిన ఎన్ రమాదేవి తన గర్భధారణ పరీక్షల కోసం హస్తినాపురంలోని శ్రీ నిత్య హాస్పిటల్ను ఆశ్రయించారు. ఆమె నుండి రక్తం నమూనా తీసుకుని పరీక్ష చేసిన హాస్పిటల్ సిబ్బంది ఆమె బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ అని నమోదు చేశారు. తన బ్లడ్ గ్రూపు అది కాదని రమాదేవి వాదించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే ఆమె బ్లడ్ గ్రూపు బి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నామంటే వీరి మీద తీసుకోలేదు. మనకి చెప్తారా రియాక్షన్ ఏందని లేదో ప్రాబ్లం ఉంది ఇంకో 2 లక్షలు అంటారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ లేకపోతే మనం మొత్తం గోల్మాల్ చేద్దాం. ఆ రిపోర్ట్ లేకపోతే ఒక పేపర్ రిపోర్ట్ మనకి లేకుండా పరిస్థితి ఏంది? మీరే తప్పు చేసారు. 14 years ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఉండాలి. ఇంత సెన్సిటివ్ డేటా అవునా బాబు? మీరు ఇచ్చే దాంట్లో మీదనే లైఫ్లు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అదేమంటే రివర్స్ అయిన ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు ఇంటి ఇట్లా అయితే గమ్మనుంటావా? నువ్వు ఇట్లానే చెప్పు. ఏం పేరు నీ పేరు? చెప్పు పోయిందా? ఇంట్లో కూడా ఇట్లానే అయితే నువ్వు ఇట్లా గమ్మనుంటావా? మిస్టేక్ అయిందంటే మంచిగా ప్రాణం పోయింటే నా మిస్టేక్. ఇలాంటి ఘోర నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే తంతు కొనసాగుతుందని ఆరోపణలు వెలువడుతున్నాయి. పేషెంట్లు సరైన చికిత్స లేకుండా మరణించిపోతే వారి కుటుంబాలను డబ్బుతో రాజీ చేయడం మామూలుగా మారిందని స్థానికులు వాపోతున్నారు. బ్లడ్ గ్రూప్ లాంటి కీలకమైన అంశాల్లో ఇంత అవ్యస్తత తలెత్తడం పట్ల ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబం అధికారుల దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లాలని భావిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. హైదరాబాద్ లో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల తీరు చాలా వివాదాస్పదంగా మారుతూ ఉంది. అడ్డగోలుగా డబ్బు ధనార్జనే ధ్యేయంగా వారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మరోసారి అటువంటి ఉదంతాన్ని అర్థం పట్టేలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని హస్తినాపురం డివిజన్ లో ఉన్నటువంటి శ్రీ నిత్య హాస్పిటల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ ఎవరైతే గర్భధారణకు సంబంధించి రక్త నమూనా పరీక్ష కోసం ఆమె వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, లేదంటేనేమో డబ్బులు తీసుకోవాలి, డబ్బులు సంపాదించాలని ఒక నానుడి తప్పించి అదొక కాన్సెప్ట్, అదొక లక్ష్యం తప్పించి సేవలు అందించాలి, స్పష్టమైన ఖచ్చితమైన సేవలు అందించాలి, మన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారి పట్ల సవ్యంగా ఉండాలనే తీరు మాత్రం ఇక్కడ స్పష్టంగా లేకుండా పోయింది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె వచ్చిన టెస్ట్ కోసం వస్తే ఆమెది ఓ పాజిటివ్ గా నిర్ధారించారు. ఆమెకి యాక్చువల్ గా అంతకు ముందు గతంలో టెస్ట్ చేయించుకుంటే రక్త పరీక్ష చేయించుకుంటే ఆమెకి బి పాజిటివ్ గా ఉంది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే గర్భధారణ రక్త నమూనా పరీక్ష కోసం వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ ఓ పాజిటివ్ గా నిర్ధారించుకున్నారు, అంటే డిక్లేర్ చేశారు. సో ఈమె గతంలోనే చేయించుకోండి, ఆల్రెడీ ఆమె బ్లడ్ గ్రూప్ ఆమెకు తెలుసు కాబట్టి అనుమానం రావడంతో మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి టెస్ట్ చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఆమె యాక్చువల్ గా బి పాజిటివ్ గా తేలింది. అంటే బి పాజిటివ్ ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్ ని కేవలం రక్త పరీక్ష ఏదో విధంగా రక్త పరీక్ష చేయాలి, చేయించి డబ్బులు తీసుకుని రక్త పరీక్ష చేయాలి అనే ఒక కాన్సెప్ట్ లో దృక్పథంతోనే అడ్డగోలుగా సిబ్బంది నిర్వహించిన తీరు ఇక్కడ కనిపిస్తుంది. శ్రీనిత్య హాస్పిటల్లో తీరు పైన ఈ వ్యవహారం బయటపడిన తర్వాత కొంత బంధువులు కావచ్చు, లేదంటే వారు వ్యవహరించినటువంటి ఆసుపత్రి యాజమాన్యం తీరుపై స్పష్టంగా విమర్శలు వెల్లువెత్తూ ఉన్నాయి. ఇదేనా ఒక ప్రైవేట్ ఆసుపత్రి, కార్పొరేట్ ఆసుపత్రిని పెట్టుకున్నారు, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి కూడా ఇటువంటి దారుణమైనటువంటి పరీక్షలు కేవలం ఒక పేషెంట్ వస్తే ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, రోగి నుంచి డబ్బులు తీసుకోవాలి, ఎలాగైనా పరీక్షలు ఆ టెస్ట్ ఈ టెస్ట్ పెట్టు డబ్బులు గుంజాలనే లక్ష్యం తప్పించి ఒక అది ఖచ్చితమైనటువంటి సమాచారం కావచ్చు, లేదంటే పారదర్శకంగా సేవలు అందించడంగా లేదు అనే దృక్పథం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ శ్రీనిత్య హాస్పిటల్ మాత్రమే కాదు, ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి చాలా కార్పొరేట్ ఆసుపత్రుల్లో, చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే తంతు కొనసాగుతుంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రోగుల పట్ల అంత
ఒక సానుకూల వాతావరణం కనిపించట్లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. బాధితుల యొక్క ఫిర్యాదు మేరకు, ఎందుకంటే ఈ విధంగా గతంలో కూడా బ్లడ్ గ్రూప్ ఉండటం వల్ల తేడాగా నమోదు చేసుకోవడం, లేదంటే రాంగ్ గా మెన్షన్ చేయడం వల్ల కొన్ని ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ మేబీ ఈ హాస్పిటల్ కాకపోవచ్చు, బట్ ఓవరాల్ గా రాష్ట్రంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ మహానగరంలో కావచ్చు, బ్లడ్ గ్రూప్ తప్పుగా మార్చుకొని ఆ మార్చిన బ్లడ్ గ్రూప్ ప్రకారం మరో వ్యక్తి అదే బ్లడ్ వ్యక్తి, అది కాకుండా వేరే బ్లడ్ ఎక్కించడం వల్ల సంభవించిన మరణాలు కూడా ఉన్నాయి. కానీ అటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఆసుపత్రి యాజమాన్యం వాళ్ళని పిలిపించి, అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా కేవలం సెటిల్మెంట్ లో భాగంగా మీకు ఎంత కావాలి ఎంత ఇచ్చేస్తాం, దీన్ని ఇష్యూ చేయొద్దు, దీన్ని సార్ట్ అవుట్ చేసుకుందాం అని ఒక విధంగా రాజీపూర్వక వాతావరణం కనిపిస్తుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ట్రాన్స్పరెంట్ గా సేవలు అందించాలి, ఒక దారుణంగా ధనార్జన కాకుండా మామూలుగా జస్ట్ దానికి ఏదైతే నామినల్ గా తీసుకోవాల్సినటువంటి రేట్లు కాకుండా ఆ ఖర్చు కాకుండా మరీ విపరీతంగా తీసుకున్న సందర్భాలు కూడా మనం చాలా వస్తూ ఉన్నాం. పట్ల ఇక్కడ ఈ శ్రీనిత్య హాస్పిటల్ జరిగినటువంటి ఉదంతంతో మరోసారి తేటతెల్లం అయిపోయింది. ఈ విధంగా కొంతమంది కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేది చెప్పడానికి ఇది ఒక లివింగ్ ఎగ్జాంపుల్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్.